పాల్పడ్డారు. ఓ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న రూపాదేవి ఆర్థిక కారణాలతోనే ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా సత్యంకి తన భార్యకి విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆత్మహత్యకు ముందు రూపాదేవి భర్తకు వీడియో కాల్ చేసి తాను చనిపోతున్నానని చెప్పినట్టు భర్త వెల్లడించారు. ఎమ్మెల్యే ఇంటికి చేరుకునేలోపే ఆత్మహత్య చేసుకుని విగత జీవిగా పడి ఉన్న భార్యను చూసి ఎమ్మెల్యే సత్యం స్పృహ తప్పి పడిపోయారు. అనంతరం పోలీసులు రూపాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. అయితే ఆత్మహత్య చేసుకోవాల్సిన విభేదాలు వీరి మధ్య ఏమున్నాయనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్ శిరీష, ఇప్పుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య నిన్న సాయంత్రం మాత్రం నిన్న రాత్రి ఇక్కడే అల్వాల్లో తను పంచశీల కాలనీలోని శ్రీచక్ర అపార్ట్మెంట్లో తను నివాసం ఉంటుంది. మరి అక్కడే తను ఆత్మహత్యకు పాల్పడి ఉరివేసుకొని కూడా చనిపోవడం జరిగింది. మరి ఎందుకు అనే దాని విషయానికి వస్తే మాత్రము మరి కొంతకాలంగా కూడా మరి ఎమ్మెల్యే సత్యము అలాగే రూపాదేవి ఇద్దరు కూడా వాళ్ళ మధ్య మనస్పర్ధలతోటి కూడుకున్న విభేదాలు రావడంతో మరి ఇద్దరు వేరువేరుగా ఉంటున్నారు అనే సమాచారం కూడా ఉంది. అంతేకాకుండా మరి రూపాదేవి ఒక ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా కూడా పనిచేస్తుంది. తను టీచర్గా పనిచేస్తూ తను వేరే చోట ఎమ్మెల్యే సత్యం కూడా చొప్పదండిలోనే ఉంటున్నట్టుగా వీళ్ళిద్దరు కూడా వేరువేరుగా ఉంటున్నారు. వాళ్ళ మధ్య విభేదాల కారణంగానే తను ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి అదే కారణమా లేకపోతే ఇంకేమైనా ఉందా వీళ్ళ మధ్య, లేకపోతే ఆర్థిక సమస్యలా, లేకపోతే ఇద్దరి మధ్య విభేదాలైనా, గొడవలే ఈ ఆత్మహత్యకు దారి తీశాయా అనే కోణంలో కూడా మరి పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా నిన్న చూసుకున్నట్లయితే నిన్న ఉదయమే మరి ఎమ్మెల్యే సత్యం కూడా భార్య రూపాదేవి దగ్గరికి కూడా ఇక్కడికి అల్వాల్కి రావడం జరిగింది. మరి ఆ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనే విషయము ఒక మిస్టరీగా మారింది. మరి ఇద్దరి మధ్య మరి గొడవలు ఏమన్నా జరిగాయా లేకపోతే ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా రూపాదేవి ఇప్పుడు ఎమ్మెల్యే సత్యము ఇంటికి తిరిగి వెళ్తుండగా తను దారిలో ఉన్నప్పుడే మరి వీడియో కాల్ చేసినట్టుగా కూడా మరి సత్యం అయితే తెలియజేస్తున్నారు. ఎమ్మెల్యే అయితే తెలియజేస్తున్నారు. తనకు కాల్ చేసి నేను చనిపోతున్నాను అని చెప్పేసి వీడియో కాల్లో చెప్పినట్టుగా కూడా ఎమ్మెల్యే సత్యం కూడా నిన్న రాత్రి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు తనని వెంటనే తను తిరిగి వచ్చే లోపే తను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేది జరిగింది. అది చూసి తట్టుకోలేక మరి ఎమ్మెల్యే సత్యం కూడా తను స్పృహ తప్పి పడిపోవడము, తనని కూడా దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో మరి చేర్చడం జరిగింది. అదేవిధంగా వెంటనే మరి రూపాదేవి మృతదేహాన్ని కూడా అల్వాల్లో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడికి తీసుకెళ్లగానే ఆల్రెడీ చనిపోయి ఉంది అని కూడా డాక్టర్లు అయితే తేల్చి చెప్పడం జరిగింది. మరి వెంటనే ఈ విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆసుపత్రికి వెళ్ళి మరి సత్యంని పరామర్శించడం కూడా జరిగింది. వీళ్ళిద్దరికి కుమార్తె కుమారుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మరి రూపాదేవి దగ్గర కొంతకాలంగా కూతురేమో రూపాదేవి దగ్గర ఉంటున్నట్టుగా తెలుస్తుంది. మరి కుమారుడు వచ్చి ఎమ్మెల్యే సత్యం దగ్గర ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. వీళ్ళిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. మరి ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు మరి వీళ్ళ మధ్య ఎందుకు విభేదాలు తలెత్తాయి, ఎందుకు పిల్లలు కూడా ఒకరి దగ్గర ఒకరు ఎలా ఉంటున్నారు ఏంటి అసలు? మరి ఎందుకంటే తను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎలక్షన్లలో కూడా రూపాదేవి చాలా చురుగ్గా కూడా మరి ప్రచారంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే సత్యంకి కూడా చాలా సపోర్ట్గా నిలబడి కూడా తను పాల్గొనడం కూడా తనని గెలిపించడం జరిగింది దగ్గరుండి. అయినా కానీ వాళ్ళ మధ్య ఎందుకు మళ్ళీ విభేదాలు మొదలయ్యాయి అనే కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ఇప్పుడు రూపాదేవి మృతదేహాన్ని మరి అల్వాల్ నుంచి కూడా మరి ఇక్కడికి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం అయితే తరలించడం జరిగింది కాసేపటి క్రితమే. శిరీష. ఓకే, రైట్ నిర్మల, థ్యాంక్ యూ. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.